ఆర్ఎల్ స్టైన్స్ పంకిన్ హెడ్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 26 మినిట్స్ తో ప్రైమ్ అండ్ ట్యూబ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా వీడియో ఎవరైనా చూస్తుంటే ఒక చిన్న లైక్ కొట్టండి గైస్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడితే, మూవీలో స్టోరీ లిటిల్ బిట్ ఆఫ్ లేట్ గా స్టార్ట్ చేస్తారు. మూవీలో మెయిన్ కాన్సెప్ట్ స్టార్ట్ అవడానికి ఒక 15 to 20 మినిట్స్ పడుతుంది. మూవీలో స్టోరీ స్టార్ట్ అయిన వెంటనే ఒక చిన్న ట్విస్ట్ వస్తుంది మామ. ఆ ట్విస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకైతే కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. అక్కడ ఏంటంటే మనకైతే వాట్స్ గోయింగ్ అని చూడాలనిపిస్తా ఉంటది. అలాగే మూవీలో ఒక ఇద్దరు పిల్లలు ఉంటారు గైస్, ఒక అమ్మాయి అండ్ ఒక అబ్బాయి. వాళ్ళిద్దరి క్యారెక్టర్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. మూవీలో మెయిన్ లీడ్స్ వాళ్ళు లేకపోతే మూవీయే లేదు. ఇంకా మూవీలో మెయిన్ థింగ్ ఏంటంటే డబ్బింగ్. మూవీలో డబ్బింగ్ గైస్ అంత పర్ఫెక్ట్ గా ఉండదు. మన తెలుగులో అయితే కొన్ని వర్డ్స్ అయితే ఎట్ని జడిలిపోతాయో అర్థం కాదు. కొన్ని సెంటెన్స్ అయితే అసలు మనకు అర్థం కావు కూడా. మూవీలో స్టోరీ స్టార్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మూవీలో స్టోరీ కొంచెం ల్యాగ్ చేస్తా ఉంటారు గైస్. అక్కడ స్టోరీ టెల్లింగ్ అయితే అంత పర్ఫెక్ట్ గా ఉండదు. స్టోరీ అయితే ఎటు పడితే అటు వెళ్ళిపోతా ఉంటది. లిల్లీ అంటారు, శామ్ అంటారు, పంకిన్ అంటారు, ఇవేవి మనకు అంత పర్ఫెక్ట్ గా అర్థం కావు. ఇంకా మూవీలో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రస్ట్ అనేసి ఒక చిన్న క్యారెక్టర్ వస్తుంది. తన క్యారెక్టర్ అయితే కొంచెం పర్లేదు గైస్. మూవీలో ఉన్నంత సేపు అయితే ఓకేలా అనిపిస్తుంది. రస్టీ అండ్ వాళ్ళ ఫాదర్ దగ్గర ఒక చిన్న ఎమోషన్ ఉంటుంది గైస్. ఆ ఎమోషన్ అయితే అంత పర్ఫెక్ట్ గా అర్థం కాదు అండ్ మనకు వర్కౌట్ కూడా అవ్వదు. లిల్లీ మా అక్క అనేసి ఏదో ఒక ఎమోషన్ ట్రై చేస్తా ఉంటారు కానీ ఆ ఎమోషన్ అయితే అంత పర్ఫెక్ట్ గా మనకైతే ఎక్కదు. మూవీలో ఈ ఎమోషన్ ని వీళ్ళు పర్ఫెక్ట్ గా చూపిస్తే కొంచెం బాగుండేది. మూవీ ఒక మంచి ఇంపాక్ట్ ఉండేది. ఇంకా మూవీలో క్లైమాక్స్ గైస్, ఈ క్లైమాక్స్ అయితే కొంచెం పర్లేదు, నాకైతే ఓకే అనిపించింది. అక్కడ ట్విస్ట్లు కావచ్చు, అక్కడ ఫైట్స్ కావచ్చు, అక్కడ మిస్టరీ కావచ్చు, అవి అయితే కొంచెం పర్లేదు, కొంచెం బాగుంది అనిపించింది నాకైతే. ట్విస్ట్ అలాగే క్లైమాక్స్ లో ఒక చిన్న ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మూవీలో ఒక ముసలతను ఉంటాడు గైస్, ఒక ఓల్డ్ మ్యాన్. అతని క్యారెక్టర్ అంత పర్ఫెక్ట్ గా ఉండదు మామ. కాకపోతే మూవీలో దాన్ని మెయిన్ లీడ్ గా చూపిస్తారు. కొంచెం మెయిన్ లీడ్ అంటే మెయిన్ లీడ్ కాదు కానీ కొంచెం ఇంపార్టెంట్ క్యారెక్టర్ లా చూపిస్తారు. మెయిన్ లీడ్ అంటే మెయిన్ లీడ్ కాదు కానీ ఒక కొంచెం ఇంపార్టెంట్. తన క్యారెక్టర్ అంత పర్ఫెక్ట్ గా ఉండదు మామ. స్టార్టింగ్ లో ఏదో కొంచెం చూపిస్తారు కానీ సెకండ్ హాఫ్ లో అసలు అంటే అసలు చూపించరు. మూవీలో కొన్ని అర్రర్ సీన్స్ ఉంటాయి గైస్. ఆ సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. కాకపోతే మూవీలో కొన్ని తక్కువ ఉంటాయి. కాకపోతే అవైతే పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఉండవు. ఇంకా మూవీలో డైరెక్షన్స్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు గైస్, బాగున్నాయి. సో ఇంకా ఈ మూవీ చూడొచ్చా అంటే, మూవీ అంటే గైస్ చాలా అంటే చాలా తక్కువ, ఒక 1.5 hours ఉంటుంది అంతే. ఖాళీగా ఉన్నాము, హర్రర్ మూవీస్ అంటే మాకు ఇష్టము అంటే ఒకసారి ట్రై చేయండి గైస్, మీకైతే వర్కౌట్ అవ్వచ్చాము. సో మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.